హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రపల్లి. అయితే రాప్టాడ్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పర్యటించనున్నారు. కారణం ఏంటంటే అక్కడ టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు కలిసి వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్యకర్తని ఒక అతన్ని దారుణంగా హత్య చేసి చంపేయటం జరిగింది. ఆ కుటుంబం విలువెల్లాడిపోతూ ఉంది. ఆ కుటుంబానికి అండదండలు కావాలి, ధైర్యం కావాలి. అందుకే రాప్తాడికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. అయితే కురుబా లింగమయ్యని చంపేసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు చాలా భయానికి గురవడం జరిగి గతంలో ఫోన్ కాల్స్ లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్న విధానాన్ని చూసి, వాళ్ళు భయపడుతున్న విధానాన్ని చూసి నేనున్నానమ్మా అంటూ భరోసా ఇవ్వడం జరిగింది. అన్నా మాకు నాన్న చనిపోయిన తర్వాత మమ్మల్ని ఏం చేస్తారో అని భయమేస్తుంది అన్న, బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాము, అమ్మ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు అంటూ ఆ పిల్లలు అడిగిన మాటలకి జగన్మోహన్ రెడ్డి ఎందుకమ్మా మేము ఉన్నాం, పార్టీ వాళ్ళు ఉన్నాం, మేము చూసుకుంటాం, మేము వస్తాం మీకోసం అని మాట ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ మాట నిలబెట్టుకోవడంలో భాగంగానే ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చి మేము తోడుగా ఉన్నామని చెప్పే భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాప్తాడుకి తరలి వస్తున్నారు. రాప్తాడికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వస్తాడా? తన బలం ఏంటి, తన బలగం ఏంటి, ఏ కార్యకర్త కన్నా ఏదైనా జరిగితే నిలబడే సముద్రం ఎంత పెద్దదో చూపించడానికి ఆయన సన్నిహితులు, ఫ్యాన్స్, ఫాలోవర్స్, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్స్, జర్నలిస్టులు అంతా ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాప్తాడుకు వస్తూ ఉన్నారు. ఒక కార్యకర్త కింద జరిగితేనే అల్లాడిపోయి అక్కడికి వస్తున్న జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళి గారిని వేధించిన వాళ్ళని ఏం చేస్తాడు? వల్లభనేని వంశీని వేధించిన వాడిని ఏం చేస్తాడు? తన కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన అక్రమ కేసులు పెట్టి నానా తిప్పలు పెట్టిన వాడిని ఏం చేస్తాడో ఒక్కసారి వాళ్ళ ఊహలకే వదిలేస్తూ ఉన్నా. ఎవడు ఏమనుకున్నా, ఎవడు ఎంత మాట్లాడినా, ఎంత వాగినా కేవలం 1.5 year మాత్రమే. ఆ తర్వాత వేటకు అద్దు లేదు, కోతకి అదుపు లేదు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు రెచ్చిపోతామే ఈసారి అంటూ చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే మనం వేటాడుకుంటేనే కొద్దిగా తినగలం, కోతకు వస్తేనే ధాన్యం వస్తుంది కాబట్టి. సో ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి ధైర్యంగా వెనకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముందు నుంచి నడిపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తనకి రైట్ హ్యాండ్ అయినా, లెఫ్ట్ హ్యాండ్ అయినా జగన్మోహన్ రెడ్డి. మీరెవడూ భయపడాల్సిన అవసరం లేదు, దేనికి తల వంచాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని ఏం చేసినా కూడా మీకున్న బలాన్ని, మీ లెఫ్ట్ని, మీ రైట్ని, మీ ఫ్రంట్ని చూసుకొని బలుపుతో ముందుకెళ్ళాలి. అంతేగాని భయపడి దాక్కోటాలు, గోడలు దూకి పారిపోవటాలు మన స్కూల్ కాదయి. మన స్కూల్ ఏంటి? ఎదురు నిలబడాలా, పోరాడాలా. ఏముందన్న కేసులు పెడతారు, మా మీద కూడా పెడతారు కేసులు పెడితే ఏమవుతుంది? కోర్టులకు వెళ్తాం, రిమాండ్ వేస్తారు. మహా అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రలోభ పెడితే రిమాండ్ వేస్తారు. ఆ తర్వాత కోర్టులో జడ్జిల ముందు నిలబెడతాం, బెయిల్ వస్తుంది. ఒక 2-3 నెలల్లో హ్యాపీగా ఇంటికి వచ్చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు జైలుకి వెళ్ళావు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు ఫైట్ చేసావు అన్న విషయం రేపు పొద్దున్న నువ్వు కథలుగా నీ పిల్లలకి చెప్పుకోవచ్చానా? అప్పుడెప్పుడు మా తాత స్వతంత్ర పోరాటంలో ఆయన పోరాడాడు అని చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన కోసం నేను జైలుకి వెళ్ళాను, ఆయన కోసం నేను దెబ్బలు తిన్నాను, ఆయన కోసం నేను మాట్లాడబడ్డాను, ఆయన కోసం నేను పోరాడాను, ఆయన చూడటానికి నేను ఇన్ని కిలోమీటర్లు వెళ్ళాను, ఆయన చూడటానికి నేను ఆయన కోసం నిలబడ్డాను అని చెప్పి నీ పిల్లలకి నువ్వు చెప్పొచ్చు. తెలుసా ఆ విషయం? కథలగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజుండి రేపు చిరిగిపోయే పుస్తకం కాదు ఆయన. ఆయన ఒక హిస్టరీ కాబోతున్నాడు, ప్రజల గుండెలు నిలబడబోతున్నాడు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు, నవరత్నాల్ని ఇప్పటి వరకు తాకినోడు లేడు నవరత్నాల్ని. ముఖ్య మూలిగి డబుల్ ఇంజన్ సర్కారు స్టేట్ లో, సెంటర్ లో ఉండి కూడా సూపర్ 6 లేక కొట్టుకు చచ్చిపోతున్నారు వాళ్ళు. కానీ నాయకుడు అలా కాదు. కరోనా వచ్చి 2 సంవత్సరాలని మింగేసిన, 3 సంవత్సరాల చేతిలో ఉన్న ఎప్పుడు కూడా ఒకటి దగ్గరికి వెళ్ళి చేయి చాచలా, మీరు ఇన్వెస్ట్ చేయండి, నా చేతులు ఖాళీగా ఉన్నాయి, ఖజానా అయిపోతుందని పేద ఎప్పుడు అడవలేదు, భయమేస్తుందని ఎప్పుడు భయపడలా అని అమ్మ గుండె నిండుగా నిబ్బరంగా నిలబడి ఏమైనా కానీ చేయాల్సిందే అని చేసిన మగాడు. అటువంటి మగాడితో నువ్వు ఉన్నావు.
ఆ మగాడితో నువ్వు ఉన్నప్పుడు ఆడొచ్చి నీ కుటుంబానికి తోడుగా ఉంటాడనే భరోసా ఇవ్వడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇక్కడికి వస్తూ ఉన్నాడు రాప్తాడికి. ఎవడైతే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ ఉన్నాడో, ఎవడైతే జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నాడో, ఎవడైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పోస్టులు పెడుతున్నాడో వాళ్ళందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, బాసు నువ్వు చేసేది రైట్, నువ్వు చేసేది రైట్. ఎవడు ఏమనుకున్నా, ఎవడు ఏం పీకుతా అన్నా కూడా భయపడకు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ జగన్మోహన్ రెడ్డి టీం. రాబోయే రోజుల్లో ఇంకా మంచి పనులతోటి ప్రజల్ని ధనవంతులుగా తీర్చిదిద్దాలని, వారికి సంక్షేమం అందించి పేదరికం నుంచి బయటపడేలా చేయాలని, స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఇంటర్నేషనల్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటాలని గతంలో చాటినట్టు మనసారి కోరుకుంటూ, కార్యకర్తకి ఏమన్నా అయితే నేనున్నానంటూ దూసుకొచ్చి అడ్డంగా నిలబడి కాపాడుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏ ఒక్కరు కూడా భయపడరంటూ, ఏ ఒక్కరు కూడా బాధపడరంటూ మనసారా నమ్ముతూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.